Yeah, good morning, Good everyone. morning, sir. Good Yeah, morning, good sir. morning, good morning. Yeah, good morning. సో నిన్న మాట్లాడే టాపిక్ అర్థమయ్యింది అనుకుంటా. సో స్లోగా వాటన్నిటిలో ఒక 7 to 8 మనం చెప్పుకున్నాం. వాటిలో మెల్లగా ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేస్తున్నామా, ఆల్రెడీ చేస్తే ఇంకా చేయాల్సినవి స్టార్ట్ చేస్తున్నాం అనేది మెల్లగా ఫాలో అవ్వండి. సరే, ఇవాళ మనం చెప్పుకున్నట్టుగా ఇవాళ డిస్కషన్ ఏంటంటే, ఈజ్ డ్రింకింగ్ మిల్క్ గుడ్ ఆర్ బ్యాడ్ ఫర్ హెల్త్? అసలు పాలు తాగటం ఎంతవరకు కరెక్ట్? తాగచ్చా తాగకూడదా? ఎందుకంటే మనకి ఆలోచిస్తే ప్రతి ఇంట్లో కంపల్సరీ పాలు లేకుండా ఉండదు. మార్నింగ్ కంపల్సరీ పాల ప్యాకెట్ అని రావాలి, అయితే పాల వాళ్ళని రావాలి, కామన్ ఇది. ఒక ట్రెడిషనల్ కల్చర్ మనకి ఇప్పుడు ఎప్పటి నుంచో అది ఫాలో అవుతున్నాం. అండ్ పిల్లలకు కూడా ఏంటంటే, మా పిల్లలు పాలు తాగుతున్నారంటే హెల్తీ, పాలు తాగాలి అనే ఒక కన్సర్న్ ఉంది కాబట్టి సో వీ టుక్ దట్ టాపిక్. సో యాక్చువల్గా ఏంటంటే ఇట్స్ ఏ ఒక ట్రెడిషనల్ బిలీఫ్ దట్ మిల్క్ ఈజ్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ అవర్ హెల్త్. కంపల్సరీ మిల్క్ లేకపోతే లేదు. పాలు అంటే పెరుగు, పెరుగు మళ్ళీ మజ్జిగ, ఇది కామన్. డైరీ ప్రొడక్ట్స్ అనేవి మన ఇంట్లో ఉండాల్సిందే. మెనీ ఆఫ్ దెమ్ హ్యావ్ ఎన్ హ్యాబిట్. చిన్నప్పటి నుంచి మేము పాలు తాగుతూ పెరిగాం సార్ అనే వాళ్ళు ఉన్నారు. సో డ్రింకింగ్ మిల్క్ ఇస్ అన్ కామన్ హ్యాబిట్ అనమాట. కానీ ఇక్కడ మనకు అర్థం కావాల్సింది, ఒకసారి చూద్దాం. హౌ మెనీ ఆఫ్ యూ ఇంక్లూడ్ మిల్క్ ఇన్ యువర్ డైట్? కంపల్సరీ రోజు మేము పాలు తాగుతాం మన వాళ్ళు, మీలో వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సార్ థమ్స్ అప్ చూద్దాం ఒకసారి. కంపల్సరీ, వెరీ గుడ్, సూపర్. కానీ ఇద్దరు ముగ్గురు పాలు తాగారు అసలు. ఓకే, ఫైన్. సో ఇక్కడ ఏంటంటే, మన కల్చర్ లో కూడా ఏంటంటే ఇట్ హాస్ బికమ్ అన్ స్టేపుల్ ఫుడ్. మిల్క్ అనేది కంపల్సరీ. బట్ రీసెంట్ స్టడీస్ కానీ డిస్కషన్స్ కానీ ఏం అర్థమైందంటే, అంటే దెర్ ఆర్ మెనీ క్వశ్చన్స్. ఈజ్ రియల్లీ మిల్క్ బెనిఫిషియల్ ఫర్ అస్? అంటే మనకి యాక్చువల్గా మిల్క్ మనకి బెనిఫిట్ అవుతుందా, లేకపోతే దేర్ ఆర్ ఎనీ డౌన్ సైడ్స్, ఎనీ ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అనేది ఒక పెద్ద క్వశ్చన్. సో దాంట్లో మనం ఏంటంటే ఫస్ట్, అంటే డీప్ డౌన్ గా ఒక్కొక్క పాయింట్ మీద వెళ్తూ ఆలోచిస్తే, ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఈజ్ డ్రింకింగ్ మిల్క్ నెసెసరీ? హెల్త్ బాగుండాలంటే కంపల్సరీ మిల్క్ అవసరమా? అది ఫస్ట్ క్వశ్చన్. విల్ టాక్ ఇన్. సెకండ్ వన్ ఏంటంటే, మిల్క్ తాగటం వల్ల ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అదొకటి. థర్డ్ వన్ ఏంటంటే, సరే మిల్క్ ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉన్నాయా? ఇలా మనం ఒక్కొక్క టాపిక్ చెప్పుకుంటూ వెళ్దాం. ఓకే. సో ఫస్ట్ ఏంటంటే, మెయిన్ దీంట్లో మనం మాట్లాడుతున్నప్పుడు అసలు మిల్క్ నుంచి మనకి ఏం వస్తుంది, అది ఇంపార్టెంట్. అంటే వాట్ కైండ్ ఆఫ్ థింగ్స్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ ద మిల్క్. సో మామూలుగా మనం ఏమంటాం అంటే, మిల్క్ బలం అంటాం, పిల్లలకి మంచిది అంటాం, మంచి గ్రోత్ కావాలంటే మిల్క్ కావాలంటాం, కరెక్టే. బట్ ప్రాక్టికల్ గా డెప్త్ గా చూస్తే, మిల్క్ ఈజ్ ఎన్ గుడ్ సోర్స్ ఆఫ్ న్యూట్రియన్స్. ఏముంటాయంటే, వీ హ్యావ్ ప్రోటీన్, వీ హ్యావ్ కాల్షియం, వీ హ్యావ్ విటమిన్ డి, పొటాషియం, ఫాస్ఫరస్, ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. మాక్సిమం ఎక్కువ ఎక్కువ ఏంటంటే మెయిన్ ఇస్ కాల్షియం. కాల్షియం టాప్. అందుకే బోన్ హెల్త్ కి మంచిదని చెప్తుంటాం. పిల్లలు మంచిగా స్ట్రాంగ్ అవ్వాలన్నా, సో మజిల్ ఫంక్షనింగ్ పెరగాలన్నా, బోన్ హెల్త్ బాగుండాలన్నా మిల్క్ అని చెప్తారు. ఎందుకంటే కాల్షియం ఇస్ అ మేజర్ వన్. ఓకే. అండ్ పిల్లల గ్రోత్ కూడా చాలా మంచిదని చెప్తాం. కంపల్సరీ మనం తాగకపోయినా మన పిల్లల్ని పాలు తాగమంటాం, ఎందుకంటే పిల్లల గ్రోత్ చాలా మంచిదని. ఓకే. ఇక్కడ ఒక సింపుల్ లాజిక్ ఏంటంటే, మన కల్చర్ లో మనం తాగుతున్నాం, బట్ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, దేర్ ఆర్ మెనీ 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 ఫ్యామిలీస్ ఆర్ మెనీ రిలీజియన్స్ ఆర్ మెనీ కమ్యూనిటీస్ హూ డోంట్ డ్రింక్ మిల్క్. ఓకే, వాళ్ళు పాలే తాగరు, పాలు తాగటం అలవాటు ఉండదు, కానీ మళ్ళీ వాళ్ళు బోన్ హెల్త్ బాగుంది, వాళ్ళు హెల్తీగానే ఉన్నారు. సింపుల్ గా అర్థం కావాలంటే, ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ ఉన్నాయి కదా, ఇది మన చైనా, జపాన్, కొరియా, అసలు వాళ్ళు పాలు తాగారు. మోస్ట్ ఆఫ్ దమ్ 90% వాళ్ళు పాలు తాగారు. ఇది చైనా, జపాన్, కొరియా. మొన్న ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్స్ వాళ్ళే టాప్ ఉంటారు. ఓకే. ఎందుకంటే వాళ్ళలో మోస్ట్ ఆఫ్ దమ్ 80 to 90% లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉంటారు. లాక్టోస్ అంటే మిల్క్ లో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఓకే. అది చాలా మందికి పడదు. ఈవెన్ మనకు కూడా ఒక 40% మెంబర్కి పాలు పడవు. కానీ మనకి అది తెలియదు. మనం ఏదో బ్లైండ్ గా తాగుతూ ఉంటాం. అది మనకు తెలియాలి. అది మనం కొన్ని వి ఆల్సో హ్యావ్ సమ్ ఎ టెస్టింగ్ ప్రొసీజర్. లాక్టోస్ ఇంటాలరెన్స్ అంటే మన బాడీకి అసలు లాక్టోస్ అనే కెమికల్ పడుతుందా, మిల్క్ లో ఆ కెమికల్ ఉంటుంది. ఓకే. అది పడుతుందా పడదా అని తెలుసుకోవాలి ఫస్ట్. మనం బ్లైండ్ గా ఏంటంటే పుట్టినప్పటి నుంచి అందరికి పాలిస్తూ ఉంటాం, కానీ మనకు అబ్జర్వ్ చేస్తే పిల్లలకి ఆ, ఎక్కువ మోషన్ వెళ్ళటం కానీ, ఎక్కువ వామిటింగ్ అవటం కానీ, గ్యాస్ ప్రాబ్లం అవటం కానీ, డయేరియా కానీ, ఇలాంటి చాలా ఇష్యూస్ మనకు కనిపిస్తూ ఉంటాయి. కారణం ఏమి ఉండొచ్చు అంటే మిల్క్. మనం ఇంకేదో వెతుకుతూ ఉంటాం, మిల్క్ అయి ఉండొచ్చు. అంటే ఏంటి, వాళ్ళకి చిన్నప్పటి నుంచే లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉందని మనం ఐడెంటిఫై చేయాలి. అప్పుడు మిల్క్ ఆపేయాలి. ఎందుకు వస్తుంది లాక్టోస్ ఇంటాలరెన్స్ అంటే, మన గట్ బ్యాక్టీరియా ఉంది.
గట్ బ్యాక్టీరియాలో మనకి గట్ బ్యాక్టీరియా సమ్ థౌజండ్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటుంది. వాటిని మనం మైక్రోబియం అంటాం. దాంట్లో లాక్టేస్ అనే ఒక బ్యాక్టీరియా మన బాడీలో ఉండాలి. లాక్టేస్ అనే బ్యాక్టీరియా ఉంటే లాక్టోస్ మనకి పడుతుంది. మనకి పుట్టుకతో లాక్టేస్ అనే బ్యాక్టీరియా లేదనుకోండి, లాక్టోస్ పడదు. సో అది మనకి చూసుకోవాలి మనం. సో వాళ్ళకి ఈ జపాన్, కొరియా వీళ్ళకి ఆ ప్రాబ్లం చాలా మంది 90% మందికి ఉంటుంది కాబట్టి అసలు వాళ్ళు మిల్క్ తాగరు. కానీ మళ్ళీ హెల్తీగా లేరా? టాప్. ఈవెన్ సౌత్ ఏషియన్ కంట్రీస్ ఏది మన థాయిలాండ్ కావచ్చు, వియత్నాం కావచ్చు, ఇండోనేషియా కావచ్చు, వాళ్ళు అసలు ట్రెడిషనల్ గా మిల్క్ అనేది వాళ్ళకి అలవాటు లేదు. బట్ రియల్లీ దే ఆర్ గుడ్ హెల్త్ పీపుల్. అండ్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళ సర్వేలో హార్ట్ ప్రాబ్లమ్స్, క్యాన్సర్ చాలా తక్కువ ఉంది. వరల్డ్ మొత్తంలో వాళ్ళకి చాలా తక్కువ. ఓకే. అండ్ ఆఫ్రికన్ కంట్రీస్ ఉన్నాయి కదా కొన్ని. ఆఫ్రికన్ కంట్రీస్ అంటే ఏంటి? ఇథోపియా గానీ, నైజీరియా గానీ, ఇలాంటి కంట్రీస్ లో వాళ్ళ స్టేపుల్ ఫుడ్ వేరే. బట్ వాళ్ళ బోన్ స్ట్రెంత్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే. అండ్ మనం రిలీజియన్ పరంగా ఆలోచిస్తే జైన్స్ గానీ, బుద్ధిస్ట్ గానీ, కొన్ని కమ్యూనిటీస్ ఆర్ కొంతమంది ప్యూర్లీ వెగన్ డైట్ తీసుకుంటారు. దే ఆర్ కంప్లీట్లీ వెగన్. వెగన్ కమ్యూనిటీస్ ఉంటాయి. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఏంటంటే మిల్క్ అనేది ముట్టుకోరు. వెజిటేరియన్ తింటారు. వెజిటేరియన్ కాకుండా మిల్క్ కూడా ముట్టుకోరు. కానీ వాళ్ళు బాగానే హెల్తీగా ఉన్నారు. సో మెయిన్ ఏంటంటే ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటంటే, మళ్ళీ మనం అనుకుంటున్నాం కదా, ఇది మిల్క్ నిజంగా ఎసెన్షియల్లీ గుడ్ ఫర్ హెల్త్ అనుకుంటున్నాం. మళ్ళీ అలా తీసుకోకుండా కూడా హెల్తీగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. ఓకే. ఇక్కడ మీకు ఏంటంటే మిల్క్ లో కూడా రేషియోస్ మనం అబ్జర్వ్ చేస్తే ప్రోటీన్ కావచ్చు, లేకపోతే కాల్షియం కావచ్చు, ఫ్యాట్ కావచ్చు, ఇలా మనం మొత్తం మిల్క్ లో మ్యాక్రో న్యూట్రియంట్స్ అంటే ఒక పర్సెంట్ తీసుకోవాలంటే 100% తీసుకుంటే, ఒక 100% తీసుకుంటే 100% లో 87% వాటర్ ఉంటుంది. మిల్క్ లో 87% వాటర్ ఉంటుంది. 3.4% ప్రోటీన్ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఫ్యాట్ 3.3% ఉంటుంది. అంటే ఇవన్నీ ఏంటంటే మినిమం రేషియో. సో మనకి మినరల్స్ అండ్ విటమిన్స్ పరంగా చూస్తే కాల్షియం ఇస్ మాక్సిమం. ఎంతకు మాక్సిమం అంటే 0.12%. 0.12% ఇన్ హోల్ మిల్క్. 100% మిల్క్ లో కాల్షియం ఉంటుంది. సో కాల్షియం ఇస్ టాప్ అన్నమాట. సో ఇది జస్ట్ మీకు ఐడియా కోసం చెప్తున్నాను. సో ఇక్కడ మనం ఏంటంటే మెయిన్ నెక్స్ట్ ఏం చెప్పుకోవాల్సిందంటే అసలు వాటి వల్ల డ్రాబ్యాక్స్ ఏమైనా ఉన్నాయా? సరే హెల్త్ వరకి ఎంతవరకు హెల్త్‌కి మంచిదా లేదా అని చెప్పుకున్నాం కదా. సరే మిల్క్ తాగటం వల్ల ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? దానివల్ల మనకేమైనా డిసడ్వాంటేజెస్ ఏమైనా ఉన్నాయా? అనేది చెప్పుకుందాం. సో ఫస్ట్ చెప్పా కదా. ఫస్ట్ థింగ్ ఏంటంటే లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉంటే మాత్రం బాడీ చాలా ఇబ్బంది పడతది. యూ విల్ హావ్ లాట్ ఆఫ్ ఇండైజెషన్ ప్రాబ్లమ్స్. ఓకే. పిల్లలు చాలా ఇబ్బంది పడతారు. బ్లోటింగ్ కొంతమంది ఐ హావ్ ఫైండ్ పీపుల్ 16, 17 ఇయర్స్ అయినా కూడా అసలు వాళ్ళకి లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉన్న విషయం వాళ్ళు ఐడెంటిఫై చేయకుండా అలానే తాగుతూ, ఇబ్బంది పడుతూ, డైజెషన్ గాక, మాటిమాటికి ఫీవర్ రావటము, కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్స్ రావటం. మెయిన్ ఏంటంటే మిల్క్ వల్ల అయ్యుండొచ్చు. వాళ్ళకి మిల్క్ పడుతుందో లేదో చెక్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. అదేం చేయొచ్చు, ఒక 2 వీక్స్ మిల్క్ తాగకుండా వాళ్ళని ఆపండి. ఎలా ఉన్నారు? తాగితే ఎలా ఉన్నారు? ఆ డిఫరెన్స్ చూసుకొని మనం ఫాలో అవ్వాలి. బ్లైండ్‌గా ఫాలో అవ్వద్దు. నెక్స్ట్ ఎస్పెషల్లీ ఉమెన్ పీసీఓడీ ఇష్యూస్ కానీ, ఓకే, ఇలాంటి గైనకాలజికల్ ఇష్యూస్ ఉంటే డాక్టర్ దగ్గరికెళ్తే ఫస్ట్ వాళ్ళు చెప్పేదేంటంటే మిల్క్ తాగటం ఆపేసేయండి. డైరీ ప్రొడక్ట్స్ మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు ఎప్పుడైనా. సమ్ గైనకాలజీ ఇష్యూ మీద డాక్టర్స్ దగ్గరికెళ్తే వాళ్ళు ఫస్ట్ చెప్పేదేంటంటే మిల్క్ తాగటం ఆపండి అని చెప్తారు. కారణం ఏంటి అంటే యూ విల్ హావ్ హార్మోనల్ ఇంబాలెన్సెస్ విత్ దట్. ఓకే. డైరీ ప్రొడక్ట్స్ వల్ల హార్మోనల్ ఇంబాలెన్స్ చాలా ఎక్కువగా అవుతాయంటన్నమాట. అదొక డ్రాబ్యాక్. అండ్ మెయిన్ అన్నిటికంటే ఇప్పుడు ఎక్కువగా మాట్లాడాల్సిన ప్రాబ్లమ్ ఏంటంటే మనకు వస్తున్న మిల్క్ ఎథికల్‌గా క్వాలిటీ ఉందా లేదా? ఎథికల్‌గా ఉందా లేదా? క్వాలిటీగా ఉందా లేదా? అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒకప్పుడు మనకు పాలెలా వచ్చేవంటే ఆవులు గాని, లేకపోతే బఫెలోస్ కానీ, కౌస్ అండ్ బఫెలోస్ ఎలా ఉండేదంటే అవి మన ఫ్యామిలీలో ఉండేవి. మన ఇంటి వెనకాల ఉండేవి. వి యూజ్డ్ టు హావ్ కౌస్ అండ్ బఫెలోస్ ఇన్ అవర్ హౌస్. ఓకే. అండ్ వాటిని మనం జాగ్రత్తగా చూసుకునేవాళ్ళం. దే యూజ్డ్ టు బి ఎ పార్ట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. ఓకే. అండ్ వాటికి మనకు ఒక బాండింగ్ ఉండేది. అలాంటి ఆవుల దగ్గర నుంచి మనకు పాలొచ్చి, ఆ పాలు మనం తాగేవాళ్ళం. ఓకే. ఆవుకున్న స్పెషాలిటీ ఏందంటే, ఆవుతో మనం దగ్గరగా ఉంటే మీరు అబ్జర్వ్ చేయండి. ఆవు మనల్ని ఇలా నాకుతుంది. నాకటం అంటే అర్థం ఏంటంటే, మనం మైక్రోవేవ్స్‌ని పాస్ చేసుకుంటది. అదేంటంటే, ఇట్ విల్ ట్రీట్ అస్ యాస్ దేర్ ఫ్యామిలీ. అది ఎంత పెక్యులర్‌గా ఉంటుందంటే, మనకి ఫీవరొస్తే ఆవు దగ్గరగా ఉంటే,
ఆవు మన ఫీవర్ 95 చేసి నెక్స్ట్ డే నుంచి పాలల్లో ఆ ఫీవర్ కి రావాల్సిన ఇమ్యూనిటీ వచ్చేట్టుగా ట్రై చేస్తుంది. ఓకే. ఈవెన్ ఇప్పుడు నాకు మలేరియా వచ్చింది, నాకు టైఫాయిడ్ వచ్చింది. ఆవు పసిగట్టగలుగుతదు. ఆవు మన దగ్గరగా ఉండి మనల్ని ఇలా నాకినప్పుడు ఏంటంటే, ఓహో! వీళ్ళకి ఈ ప్రాబ్లమ్ ఉంది. వీళ్ళకి ఈ హెల్త్ ఇష్యూ ఉంది. వీళ్ళకి ఈ ఇమ్యూనిటీ ప్రాబ్లమ్ ఉందని నెక్స్ట్ డే నుంచి మిల్క్‌లో అలాంటి ఆహ్, విటమిన్స్ అండ్ ప్రోటీన్స్ ఇమ్యూనిటీ వచ్చేట్టుగా చూసుకుంటుంది. ఆవుకున్న స్పెషాలిటీ అది. ఇంకా మీకు ఒకసారి గూగుల్ చేస్తే ఒక 200 ఇయర్స్ బ్యాక్ మనకి ఇండియాలో మీకు మొన్న గాని మనకి కరోనా ఎలా వచ్చిందో, కరోనా అయితే ఎలా అయితే మొత్తం ఇండియా అంతా స్ప్రెడ్ అయ్యి ఎంత ఇబ్బంది పడ్డామో, ఒకప్పుడు కలరా, మసూచిన అలాంటివి కొన్నొచ్చాయి. సో, ఆ టైంలో చాలా మంది ఊరోళ్ళు వేల మంది చనిపోయారు. వేల మంది చనిపోయారు. కానీ ఒక సర్వేలో చూసినప్పుడు ఏంటంటే కొంతమంది పల్లెటూరులో కొంతమంది ఏం కాలేదు బాగున్నారు హెల్తీగా. అదేంటేంటి ఊర్లు చనిపోతే ఆ పల్లెటూర్ల వాళ్ళు ఎలా ఉన్నారు అని డెప్త్‌గా అబ్జర్వ్ చేస్తే ఆ రిసర్చ్‌లో తెలియని విషయం ఏంటంటే ఎవరి ఇంట్లో అయితే ఆవుందో వాళ్ళు బతికిపోయారు. ఎవరెవరి ఇంట్లో అయితే ఆవుందో వాళ్ళు హెల్తీగా ఉన్నారు. వాళ్ళు బతికిపోయారు. అంటే ఏంటి? ఈ కలరా, మసూచి ఇలాంటిది ఎవరు గాని ఆవు అబ్జర్వ్ చేసి తన ఫ్యామిలీగా అనుకోని మనకి దాని నుంచి ఫైట్ చేసేట్టుగా ఆ ఇమ్యూనిటీని మనం ఆ పాలలో ఇచ్చేస్తుంది. ఓకే. సో, ఆ క్వాలిటీ ఉంటుంది ఆవులో. కానీ ఇప్పుడు ఆవులు గాని, లేకపోతే బఫెలోస్ కానీ అలా ఉన్నాయా? మన ఇంట్లో ఉన్నాయా? లేదు ఎక్కడో ఉన్నాయి. ఎక్కడున్నాయంటే ఫార్మ్స్‌లో ఉన్నాయి. అక్కడేమవుతుందంటే ఇప్పుడున్న ప్రాక్టీస్ ఎలా ఎంత దారుణం అయిపోతుందంటే దే ఆర్ ఇన్ ద ఫ్యాక్టరీస్ అండ్ దే ఆర్ ఇన్ ఎ కన్‌ఫైన్డ్ ప్లేస్. ఇరుకుగా ఉంటారు. చిన్న చిన్న బాక్సెస్‌లో ఆవుల్ని పెడుతున్నారు, దూడలను పెడుతున్నారు. దే ఆర్ గివింగ్ హార్మోనల్ ఇంజెక్షన్స్. మిల్క్ బాగా రావటానికి, మిల్క్ ఎక్కువగా రావటానికి. ఎందుకంటే ఇప్పుడు ఒక ఆవు మనకి ఒక 10 లీటర్స్ ఆఫ్ మిల్క్ ఇచ్చిందనుకోండి వాళ్ళకి సరిపోదు. వాళ్ళకి 20, 30 ఇస్తే ఇన్‌కమ్ బాగుంటుంది. సో, అలా రావాలంటే ఏం చేయాలి? హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇవ్వాలి. అండ్ దీనివల్ల ఏమవుతుందంటే మనకి క్వాలిటీ ఆఫ్ మిల్క్ తగ్గిపోతుంది. అండ్ వాటికి యాంటీబయోటిక్స్ ఇస్తారు. అండ్ మీకు అర్థం కాని కొన్ని మనం డెప్త్‌గా ఎళ్లి ఆ మిల్క్ ఫార్మింగ్‌లోంచి మనం అబ్జర్వ్ చేస్తే వాళ్ళు మిల్క్ తీసే ప్రాసెస్‌లో దే ఈవెన్ యూజ్ సమ్ మిషన్స్. కింద పాల పొదుగుకి కొన్ని మిషన్స్ పెట్టి మిషన్స్‌తో సక్ చేస్తారు. ఆ సక్ చేస్తున్నప్పుడు కొన్ని కొన్ని సార్లు యూ ఈవెన్ గెట్ బ్లడ్ అండ్ పస్. అంటే వాళ్ళు మాక్సిమం లాగుతారు. అంటే ఒక ఆవు 10 లీటర్స్ ఇస్తుందంటే 10 లీటర్స్ కాదు వాళ్ళు 30, 35 ఇంకా మిషన్స్‌తో అబ్జర్వ్ చేసినప్పుడు ఆ మిల్క్ అంతా అయిపోయి యూ ఈవెన్ గెట్ పస్ అండ్ బ్లడ్ ఇంటూ దట్ మిల్క్. అండ్ యూ ఆల్సో గెట్ స్ట్రెస్ హార్మోన్స్ ఇంటూ దట్. ఎందుకంటే ఆవు ఎక్కడ సంతోషంగా ఇవ్వదు. ఆవు ఎప్పుడు మనకు పాలు సంతోషంగా ఇస్తుందంటే తన దూడకి, తన బేబీకి కూడా మంచి మిల్క్ ఇచ్చిన తర్వాత మనకి మిల్క్ హ్యాపీగా ఇస్తుంది. అక్కడ ఏమైందంటే ఒక దూడ రాంగానే వాటిని సెపరేట్ చేస్తారు. సో, ఆబ్వియస్‌లీ ఒక తల్లి మనసు ఊరుకుంటుందా? బాధ అనిపించదా? సెపరేట్ చేసినప్పుడు? ఆవు గూడా ఆ డిప్రెషన్‌లో ఉంటుంది. ఆ బాధలో ఉంటుంది. ఆ పెయిన్‌లో ఉంటుంది. సో, ఆ పెయిన్‌లో ఇచ్చే మిల్క్‌లో ఆబ్వియస్‌లీ ఏముంటుంది? స్ట్రెస్ హార్మోన్స్ ఉంటాయి. కార్టిసాల్ తెలుసా మీకు కార్టిసాల్? మనకి డిప్రెషన్‌లో ఉన్న, కోపంగా ఉన్న మనకి కార్టిసాల్ ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. సేమ్ ఆవులో అదే రిలీజ్ అవుతుంది. అదే ఈస్ట్రోజోన్ అని ఒక చిన్న కెమికల్ రిలీజ్ అవుతుంది. ఆవు. అవన్నీ మన పాలల్లో వస్తే అవి మనం తాగుతున్నాం. అవి మన నిజంగా ఆబ్వియస్‌లీ మనకి కార్టిసాల్ వస్తుంది. మనకి డిప్రెషన్ ఉంటుంది. మనకి ఇబ్బందిగా ఉంటుంది. సో, ఆవుల్ని టార్చర్ చేస్తారు. రకరకాల ఇబ్బందులు పెడతారు. ఆ టార్చర్‌లో వచ్చిన మిల్క్ మనకి ఎంతవరకు మంచిది. అది ఫస్ట్ పాయింట్. ఓకే. సెకండ్ పాయింట్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడున్న పాయింట్ ఏంటంటే అడల్టరేషన్. అడల్టరేషన్ అంటే కల్తీ. మనకి ఒక రేషియో చెప్పుకుంటే అంటే 100 లీటర్ల పాలు కావాలంటే మనకి బయట ఓన్లీ 40 లీటర్స్ ఆఫ్ పాలే బయటికొస్తున్నాయి. కానీ 100 మందికి పాలు సరిపోతున్నాయి. ఎలా సరిపోతున్నాయి? మీకు అర్థమైందో లేదో రేషియో. మనకి 100 లీటర్ల పాలు కావాలి. రిక్వైర్మెంట్ అంతుంది. కానీ మనకి ఆవుల వల్ల, బర్రెల వల్ల, బఫెలోస్ వల్ల వచ్చేది ఓన్లీ 40 లీటర్స్ ఆఫ్ మిల్క్. అంటే రిమైనింగ్ 60 లీటర్స్ ఆఫ్ మిల్క్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? సింపుల్ లాజిక్ ఏంటంటే అడల్టరేషన్ జరుగుతుంది. కల్తీ జరుగుతుంది. నీళ్లు కలుపుతున్నారు. సరే నీళ్లు కలిపితే ఫైన్. ఓకే. నీళ్ళే కదా పర్లేదు. కానీ నీళ్లు కాకుండా కొన్ని కెమికల్స్ కలుపుతున్నారు. ఓకే. మీరు అప్పుడప్పుడు యూట్యూబ్ వీడియోలు చూసుంటారు. ఒక ఆయిల్, ఒక చిన్న కెమికల్ 2 యాడ్ చేస్తే మీకు పాలొచ్చేస్తాయి. పాలలానే ఉంటాయి సేమ్ అవి. ఎగ్జాక్ట్ పాలలానే ఉంటాయి. ఒక ఆయిల్ 2, 3 కెమికల్స్, ఒక యాంటీబయోటిక్స్ కలిపి మిక్స్ చేస్తే వచ్చేస్తాయి పాలు. సో, అవి యాడ్ చేస్తున్నారు. ఎందుకంటే వస్తున్న పాలు అంతే ఉన్నాయి. కానీ బయట మాత్రం సప్లై సరిపోతుంది. ఎలా సరిపోతుంది? నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేయండి పాలు మన ఇంట్లో సపోజ్ మీ ఊర్లలో పాలు ఆవు నుంచి గాని, గేదె నుంచి గాని పాలు తీసుకున్నాం అనుకోండి. అవి మాక్సిమం ఎన్ని రోజులుంటాయి? 1 డే ఉంటుంది. మాక్సిమం 1 ½ డే అంతే. కానీ ఇప్పుడు మనకి ఎక్కడో చెన్నైలో, ఎక్కడో బెంగుళూరులో ఎక్కడి నుంచో పాలు 3, 4 డేస్ బ్యాక్ తీసిన పాలు ఇప్పటి వరకు మన దగ్గర బానే ఉంటున్నాయి. ఎలా ఉంటున్నాయి? దే ఆర్ యాడింగ్ ప్రిజర్వేటివ్స్. సో, ఇలాంటి మెనీ ఇష్యూస్ ఉన్నాయి. అంటే మెయిన్ ఏమవుతుందంటే ఇక్కడ
పాలు అనేవి అడల్టరేటెడ్ అవుతున్నాయి, పొల్యూట్ అవుతున్నాయి. అలాంటి పాలు తాగుతున్నాం. ఓకే, క్లియర్ కదండి. సో ఇక్కడ ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు ఏంటంటే ఇదనమాట. సరే, ప్రాబ్లమ్స్ గురించి చెప్పుకున్నాం. ఆల్టర్నేటివ్స్ లేవా అంటే ఒకప్పుడు అంటే మనకి ఛాన్సెస్ లేవు. ఇంట్లో ఆవు ఉంది, మన ముందే ఉంది, సో పాలు తీసుకున్నాం, ఫైన్, బానే ఉంది. అప్పుడు మనకి ఇన్ని పాసిబిలిటీస్ లేవు. కానీ ఇప్పుడు ఏంటంటే పాల కంటే కూడా ఇంకా మంచి మంచి అంటే పాలతో సమానంగా కంటే కూడా ఇంకా ఎక్కువ హెల్తీగా రావడానికి చాలా ఉంది. కానీ మనం ఇప్పటికీ అదే ఇంకా ఫాలో అవుతున్నాం. ఒకప్పుడు సరిపోయింది, ఫైన్. అప్పుడు ఏంటి మనకి ఎన్నో రిసోర్సెస్ లేవు కాబట్టి మన పాల మీదే బతికాం, ఫైన్. కానీ ఇప్పుడు అవసరం లేదు మనకి. దేర్ ఆర్ మెనీ ఆల్టర్నేటివ్స్ విచ్ కెన్ ప్రొవైడ్ ద సేమ్ ఆర్ ఈవెన్ బెటర్ న్యూట్రిషనల్ బెనిఫిట్స్. ఓకే, పాలలో మనం చెప్పుకున్నాం ఇందాక, రేషియోలో మనకి ఏముంది, కాల్షియం ఉంది. మాక్సిమం చెప్పుకోవాలంటే కాల్షియం మనకి వి ఈవెన్ గెట్ ఫర్ లీఫీ గ్రీన్ వెజిటబుల్స్. ఈ స్పినాచ్, పాలకూర కావచ్చు, బ్రొకోలీ కావచ్చు, లేకపోతే మన డ్రై ఫ్రూట్స్, ఆల్మండ్స్ ఉన్నాయి. ఆల్మండ్స్ లో కూడా యూ హ్యావ్ లాట్ ఆఫ్ కాల్షియం. కాల్షియం హైగా ఉందంటే యూ హ్యావ్ ఇట్ ఇన్ సిసమి సీడ్స్. సిసమి సీడ్స్ ఐడియా ఉందండి? నువ్వులు, నువ్వులు కాదు, నువ్వులేనా? నువ్వులే. సో యూ హ్యావ్ నువ్వులు. హై నువ్వులు. సో మీరు ఒక నువ్వుల లడ్డులు ఉంటాయి తెలుసా మీకు? నువ్వుల లడ్డులు బెల్లంతో, షుగర్ తో కాకుండా కొంతమంది డేట్స్ తో చేస్తారు. ఆర్ మాకు ఖండకారి షుగర్ అని ఉంటుంది, దాంతో చేస్తారు హెల్తీగా, బెల్లంతో వాడుతూ. ఒక నువ్వుల లడ్డు తింటే ఈక్వల్ టు 2 గ్లాస్ ఆఫ్ మిల్క్. 2 గ్లాస్ ఆఫ్ మిల్క్ లో ఎంత కాల్షియం వస్తుందో ఒక నువ్వుల లడ్డు తింటూ ఉంటుంది. సో రేపటి నుంచి రోజు ఒక నువ్వుల లడ్డు తిన్నామనుకోండి, పాలు తాగినట్టే కదా, తాగొచ్చు కదా. అది బెస్ట్ కదా. ఇంకా ఆ పాలల్లో కల్తీ ఉండి, పాలల్లో ఏదేదో ఉండి, ఆ హార్మోనల్ ఇంజెక్షన్స్ ఉండి, అది బెస్ట్ కదా. ఈవెన్ చియా సీడ్స్ కూడా వీ హ్యావ్ లాట్ ఆఫ్ కాల్షియం. సో దట్స్ అన్ ఆల్టర్నేటివ్. అండ్ ఈవెన్ మనం ఇందాక ఏం చెప్పుకున్నాం, పాలల్లో ప్రోటీన్ ఉంది అనుకుంటున్నాం. ప్రోటీన్ ఉంది, ఫైన్. మన లెగ్యూమ్స్, బీన్స్ కానీ, లెంటిల్స్ కానీ, మనం ఆల్మండ్స్ కానీ, పీనట్స్ కానీ, చియా సీడ్స్ లో, ఫ్లాక్ సీడ్స్ లో, వీటన్నిటిలో లాట్ ఆఫ్ ప్రోటీన్. రైస్ లో మీకు కినోవా రైస్ అని ఉంటుంది, ఐడియా ఉందా? కినోవా రైస్, బ్రౌన్ రైస్, వైట్ రైస్, కినోవా రైస్ అని ఉంటుంది. దాంట్లో కూడా యూ హ్యావ్ లాట్ ఆఫ్ ప్రోటీన్. ఓకే, మనకేంటంటే ప్రోటీన్ అంటే ఒకటే. అందరి జనాలకి ప్రోటీన్ అంటే చికెన్. చికెన్ తింటే ప్రోటీన్, చికెన్ బ్రెస్ట్ తింటే ప్రోటీన్. ఓకే, మటన్ తింటే ప్రోటీన్. ఇంతే. ప్రోటీన్ చాలా ఉన్నాయండి. ప్రోటీన్ మనకి చికెనే కాదు, యూ ఆల్సో హ్యావ్ ప్రోటీన్. ఈ చికెన్ గురించి మాట్లాడాలంటే మళ్ళీ అదొక డిఫరెంట్ స్టోరీ. నాన్ వెజ్ గురించి అదంతా అదొక డిఫరెంట్ పెద్ద టాపిక్ అది. ఓకే, సో మనకి ప్రోటీన్, మనకి ప్లాంట్ బేస్ నుంచి కూడా మంచి మంచి హెల్తీ ప్రోటీన్స్ చాలా ఉన్నాయి. ఓకే, ఇంకోటి ఏం చెప్పుకున్నాం, కాల్షియం బాగుందని చెప్పుకున్నాం, మ్మ్, మన ప్రోటీన్ బాగుందని చెప్పుకున్నాం, ఈవెన్ పొటాషియం బాగుంది అంటున్నాం. పొటాషియం కావాలంటే ఇక్కడ హ్యావ్ బనానాస్. బనానా వీ హ్యావ్ నైస్ పొటాషియం. ఓకే, యూ హ్యావ్ మన పొటాటోస్, అవకాడోస్, వీటన్నిటిలో కూడా యూ హ్యావ్ లాట్ ఆఫ్ పొటాషియం. సో లేదు, మాకు మిల్క్ తాగటం బాగా అలవాటు, మిల్క్ ఉంటే బాగుంటుంది అంటే యూ హ్యావ్ ఆల్టర్నేటివ్ మిల్క్స్. మీకు నట్ మిల్క్ తయారు చేసుకోవచ్చు, ఆల్మండ్ మిల్క్ అండ్ క్యాషూ మిల్క్ తయారు చేసుకోవచ్చు. ఐడియా ఉందా? చాలా మంది నట్ మిల్క్స్ చేసుకోవచ్చు, ఆల్మండ్స్ తో చేసుకోవచ్చు. యూ కెన్ హ్యావ్ కోకోనట్ మిల్క్, కోకోనట్ కూడా చేసుకోవచ్చు మిల్క్. యూ కెన్ హ్యావ్ ఓట్ మిల్క్, యూ హ్యావ్ సోయా మిల్క్. సో మిల్క్ ఆల్టర్నేటివ్స్ చాలా ఉన్నాయి. నీకు మిల్కే కావాలంటే అలా కూడా తీసుకోవచ్చు. ఓకే, ఉన్న వాటిలో కొద్దిగా ఓట్ మిల్క్ ఒకటి మంచిది కాదు. దాంట్లో ఏంటంటే షుగర్ స్పైక్, అంటే డయాబెటీస్ వాళ్ళకి ఓట్ మిల్క్ మంచిది కాదు. సో మీకు మిల్కే కావాలంటే అలా కూడా ఛాన్సెస్ చాలా చాలా ఉన్నాయి, ఆల్టర్నేటివ్స్. ఓకే, సో దేర్ ఆర్ plenty of plant based or non dairy alternatives available. Okay, which are giving more nutrition than milk. Okay, so with this I will conclude the session. సో హోప్ సో. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఐ వాంట్ బి వెరీ క్లియర్ అండ్ చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ నేను మిల్క్ తాగద్దంటలేదు, మిల్క్ మంచిది కాదంటలేదు. మిల్క్ ఈజ్ రియలీ వెరీ గుడ్, బట్ కండిషన్ ఈస్ ద కార్బన్ బఫలో విత్ అస్. మన ఫ్యామిలీతో ఉన్నాయా, మనం దగ్గరుండి గడ్డి పెడుతున్నామా, మనం చూసుకుంటున్నామా. నేను ఏమి మంచిది కాదంటానంటే, ఫార్మింగ్ లో, ఫ్యాక్టరీస్ లో నుంచి వచ్చేవి. అక్కడ ఆవులకు వాళ్ళు గడ్డి పెడుతున్నారా, గడ్డితో పాటు ఇంకేమైనా కెమికల్స్ పెడుతున్నారా, ఇంకేమైనా అంటే పాలు ఎక్కువ ఇవ్వాలి కాబట్టి వాళ్ళకి ఏంటంటే వాళ్ళ పని ఏంటి, పాలు ఎక్కువ రావాలి. సో అక్కడ ఆవులు హెల్తీగా గ్రో అవుతున్నాయా, ఆ వచ్చే మిల్క్ హెల్తీగా వస్తుందా, ఆ ఆవు హ్యాపీగా ఇస్తుందా, పాలతో పాటు పాలే వస్తున్నాయా, పాలతో పాటు మెనీ హార్మోన్స్ వస్తున్నాయా, నెగిటివ్ హార్మోన్స్, కార్టిజాల్ అలాంటివన్నీ నెగిటివ్ గా వస్తుందా. సో ఇదంతా ఇంపార్టెంట్. ఇది కాకుండా మళ్ళీ దాంట్లో ఏమైనా యాడ్ చేస్తున్నారా, చేయట్లేదా, వాటర్ కలుపుతున్నారా, ఇంకేమైనా కెమికల్స్ కలుపుతున్నారా. మళ్ళీ ఇదంతా కాకుండా మన మిల్క్ 3-4 డేస్ ఉండాలంటే ప్రిజర్వేటివ్స్ కలుపుతున్నారా లేదా, ఇవన్నీ చూసుకోవాలి.
అలాంటి పాలు మంచిది కాదు. అవి మనం చూస్తుంటాం చాలా వరకి యాడ్స్ వస్తా ఉంటాయి. ఆహ్, పలానా మిల్క్ మా దగ్గర చూడండి, చెక్ చేయండి. ఇవాళ రేపు ఎంత ఫ్యాషన్ అయిపోయిందంటే పాలతో పాటు దే ఆర్ ఈవెన్ సెండింగ్ సమ్ కెమికల్స్. ఆ కెమికల్స్ మనం టెస్ట్ చేసుకొని చూసుకోవచ్చు. పాలు మంచివా కాదా అని. ఆబ్వియస్లీ సింపుల్ లాజిక్ అండి. వాళ్ళ పాలల్లో ఏం కెమికల్స్ ఉన్నాయో తెలిసినప్పుడు ఆటోమేటిక్‌గా ఇఫ్ యూ హావ్ దట్ సేమ్ కెమికల్స్ ఈ 2 కెమికల్స్ మనం యాడ్ చేస్తే యాహ్! ఐశ్వర్య 1 మినిట్ ఐశ్వర్య అయిపోయింది. సో, ఇఫ్ యాడ్ చేస్తే ఆటోమేటిక్‌గా ఏం రావచ్చో వాళ్ళు ప్లాన్ చేయొచ్చు. ఈ కెమికల్ ఇచ్చి, ఈ కెమికల్ యాడ్ చేస్తే అయిపోతది. యూ గెట్ ద వాటెవర్ యూ వాంట్. సో, అదేదో చాలా హెల్తీగా చెప్తున్నారు. ప్యాకెట్ సంబంధించిన పాలు ఏవైనా అన్‌హెల్తీయే. ఓకే. జస్ట్ మనకు తెలిసిన వాళ్ళ దగ్గరలో పక్కన ఏమైనా ఆవులున్నాయి. మన బఫెలోస్ ఉన్నాయి. మన కళ్ళ ముందున్నాయి. అయితే మన ఇంటి పక్కన కొంతమంది అప్పుడప్పుడు ఇప్పటికి కొంతమంది అమ్ముతున్నారు అలా. అవి బెటర్. అది నేను చెప్తుందిక్కడ. పాలు కరెక్ట్ కాదంటలే. వచ్చే విధానంలో ఇలాంటి పాలు మంచిది కాదు. లేదు ఎందుకు? అసల పాలు మంచివా? కాదా? ఎలా జేస్తున్నారు? పొద్దున్నే పోయి ఆవు దగ్గర, బర్రె దగ్గర కూర్చొని మన ముందే పాలు పిండుతున్నారా లేదా? అవే గాదా? మన దగ్గర ఇంత బాధెందుకు? ఆల్టర్‌నేటివ్స్ ఉన్నాయి గదా! అది నేను చెప్తున్నా. గో ఫర్ ఆల్టర్‌నేటివ్. ఎందుకు టెన్షను? ఎంత అంటే నాకు బాగా గుర్తు చిన్నప్పుడు. చిన్నప్పుడు మా ఇంట్లో పాలు తెమ్మంటే నేనెళ్ళేవాడిని. మేమేం చేస్తారంటే అంటే మా మదర్, ఫాదర్ చెప్పేవాళ్ళు. "నువ్వు అబ్జర్వ్ చేస్తుండు, చూస్తుండు. వాళ్ళేమైనా వాటర్ కలుపుతున్నారని చెక్ జె" అప్పుడు వాటరే ప్రాబ్లమ్. అప్పుడు కాలంలో వాటరే కలిపేవాళ్ళు. ఇప్పుడు ఆ వాటర్‌తో పాటు చాలా కలుపుతున్నారు. సో, ఆ వాటర్ కలుపుతారని నేను దగ్గరుండి చూసుకునేవాడిని. నేను జస్ట్ ఎయిత్ క్లాస్, నైన్త్ క్లాస్ అలా ఉండేవాడిని. దగ్గరుండి చూస్తూ ఉండేవాడిని. వాళ్ళు ఎంత టెక్నిక్‌గా ఉంటారంటే వాటర్ కలిపే లోపలే వాళ్ళేం చేస్తారంటే మన ముందే బకెట్ తీసుకొస్తారు. బకెట్‌లో ముందే పౌడర్ ఉంటది. పాల పౌడర్ ఉంటది. సో, వాళ్ళేం చేస్తారంటే మన ముందే పిండుతున్నట్టు వాళ్ళేం చెప్తారు మనల్ని దగ్గర రానియరు. అబ్జర్వ్ చేయండి ఎప్పుడైనా. పాలు పిండి దగ్గర దాకా రానియరు. మీరక్కడే ఉండాలని లేకపోతే ఆవు పాలివ్వదండి, బర్రె పాలివ్వదని చెప్తారు. దూరం ఉండాలని చెప్తారు. దూరం ఎందుకు ఉండాలని చెప్తారంటే ఆటోమేటిక్ బకెట్‌లో కొద్ది పాలుంటాయి. కొద్ది పాల పౌడర్ యాడ్ చేసి ఉంటది. తీసుకొచ్చి మన ముందు పిండుతుంటే మనం ఉంటాం. ఆహా! అబ్బా! ఎంత ఫ్రెష్‌గా మన ముందే చేస్తున్నారు. స్వచ్ఛమైన పాలనుకుంటాం. ఒక్కసారి ఎప్పుడో నాకెందుకో అది తీసుకొస్తున్నప్పుడే ఇలా బకెట్ బెండ్ అయినప్పుడు నాకు కనిపించింది పౌడర్. అమ్మ! పౌడర్ కలుపుతున్నారు కదా! సో, దే హావ్ లాట్ ఆఫ్ టెక్నిక్స్. మనం చూస్తుంటాం. మన వెజిటబుల్ షాప్‌లో కూడా వెజిటబుల్స్ కొంటున్నప్పుడు గాని, చిన్న వెజిటబుల్స్ మన ఆ కామన్ బ్యాలెన్స్ చేస్తున్నప్పుడు కొద్దిసేపు టెక్నిక్ మార్చేస్తారు. మనం డైవర్ట్ చేస్తారు. ఈవెన్ పెట్రోల్, డీజిల్ పోస్తున్నప్పుడు కూడా అది చూడమంటారు, ఇది చూడమంటారు టక్‌మని ఏదో మార్చేస్తారు. సో, మిల్క్ కూడా అలా చేస్తారు చాలా మంది. దగ్గరుండి ఎంత ఉన్నా గాని కష్టమే. వాళ్ళు ముందే పాలు తీసుకొనొస్తారు. ముందే దాంట్లో వాటర్ నింపుకొనొస్తారు. సో, ఇవన్నీ టెన్షన్స్ లేకుండా సింపుల్‌గా మనం వి హావ్ ఆల్టర్‌నేటివ్స్. నువ్వులు కావచ్చు, సెసమి సీడ్స్ కావచ్చు, చియా సీడ్స్ కావచ్చు, బనానా కావచ్చు. ఇవన్నీ సరిగ్గా తింటే మనకి పాలతో కావాల్సినవన్నీ వచ్చేస్తాయి. ఓకే. ఫైన్. యాహ్! జస్ట్ ఎ మినిట్.